ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ భవిష్యత్ నిర్ణయం మాత్రం ఆ దైవానిదే అన్నయ్య. వెళ్ళొస్తాను. అమ్మ మాత్రమే వచ్చింది. సో శరణ్య గోల ఇక నాకు లేనట్టే. ఆనందా, శరణ్యని కలిసావా? మాట్లాడావా? తనేమంది? మాట్లాడవేంటి ఆనందా? ఏమైందమ్మా? అమ్మేం మాట్లాడట్లేదు అంటే ఇక అనుమానమేముంది? ప్రతిష్ట అనుకున్న కోడలే అప్రతిష్ట మూటగట్టిందని కన్ఫర్మ్ చేసుకునే ఇంటికి తిరిగొచ్చేసింది. ఆ పెయిన్ అమ్మ కళ్ళల్లో క్లియర్గా తెలుస్తోంది. ఆనందా, మేమెంత చెబుతున్నా మాట వినకుండా వెళ్ళావు. తిరిగొచ్చి కూడా మాటైనా మాట్లాడడం లేదంటే ఏంటి అర్థం? తను తప్పును ఒప్పుకుందా లేదా? ఒప్పుకుంది. అంతే ఆనంద, కొందరి వ్యక్తిత్వాలే అలా ఉంటాయి. మొహంలో ఉండే అమాయకత్వం గుణంలో ఉండదు. నమ్మిన వాళ్ల మీదే నాగులా విషం కక్కుతారు. అలాంటి వాళ్ళు మనం ఎంత మేలు చెయ్యాలి అనుకున్నా వాళ్లలో కృతజ్ఞత మైలు దూరంలోనే ఉంటుంది. అందుకేనమ్మా ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదని చెప్పేది. కాస్త మంచిగా మాట్లాడితే మంచి వాళ్ళు అయిపోతారా? లహరి, అవకాశం దొరికింది కదా అని అలా మాట్లాడకూడదు. పిన్ని మౌనంగా ఉందంటే శరణ్య చేసిన తప్పుని ఒప్పుకుందని కాదు, అసలు శరణ్య తప్పుని ఎందుకు ఒప్పుకుంది అని. ఏంట్రా నువ్వు అనేది? ఇంత జరిగినా ఆనంద్ ఇంకా శరణ్యని నమ్ముతుందని నీ ఉద్దేశం? అమ్మా ఆనంద, అలాంటి ఆలోచన నీ మనసులో ఏమైనా ఉంటే దయచేసి వెంటనే దాన్ని తుడిచేయమ్మా. నువ్వు వెళ్ళినా ఆ అమ్మాయి తిరిగి రాలేదు అంటే ఇక ఎప్పటికీ శరణ్య ఇంట్లో అడుగు పెట్టదని మేమంతా అనుకుంటున్నాం. అవునానందా, నువ్వు బలవంతంగా శరణ్య మంచితనాన్ని నమ్మి ఈ ఇంటి గౌరవాన్ని పాడు చేయొద్దు. ఇంకెప్పుడు వాళ్ళింటికి నువ్వు వెళ్ళొద్దు. ఇంటెలిపాది ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాక ఇంకా దరిద్రాన్ని అమ్మ మాత్రం వెనక్కి ఎందుకు తీసుకొస్తుందిలే. ఎనీహౌ, దాంతో నరకం ఇంకా నాకు లేనట్టే. మట్టిలో పుట్టిన బంగారమైన ఎవరో ఒకరు నమ్మి గుర్తించకపోతే దాని విలువ శూన్యమే. నా కోడలు ఎప్పటికీ బంగారమే. నేను నమ్మాను, గుర్తించాను. రేపు మీరందరూ కూడా గుర్తించేలా చేస్తాను. శరణ్య జీవితంలో ఈ ప్రకంపనలకి కారణమైన అసలు సిసలైన ఆ గుంటనక్క అనన్యనని నాకు పక్కాగా అనుమానంగా ఉంది. ముందు నా అనుమానమే అసలు నిజమని తేల్చాలి. ఆ తర్వాత అనన్య భరతం పడతాను. ఎలా పట్టాలో ఐ విల్ షో.
నా నమ్మకమే నిజం. ఈ లెటర్ రాసింది శరణ్య కాదు. నా కోడలు ఎప్పటికీ బంగారమే. కాని కావాలనే తనని గడప దాటేలాగా పరిస్థితులు సృష్టించబడ్డాయి. అది తెలుసుకునే శరణ్య మళ్ళీ ఈ ఇంటికి రాకూడదని ఈ తప్పుడు లెటర్ని అనన్య రాసింది. అందరినీ నమ్మించింది. అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? ఓకే కదా? హ? పాపం, పద్మవ్యూహంలోకి అభిమన్యుడు కత్తి పట్టుకుని ఏదో పొడి చేస్తా అని వెళ్ళినట్టు ఎవరు ఎంత చెప్పినా వినకుండా నా కోడలు ఉత్తమురాలు, నా కోడలు ఉత్తమురాలు అంటూ ఏదో సాధించేద్దామని శరణ్య కోసం వెళ్లారు. కానీ ఏమయ్యింది? భారతంలో అభిమన్యుడి పరిస్థితే మీ అహానికి ఎదురయ్యింది. ఆ కొండంత నమ్మకం పెట్టుకుని కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చేద్దాం, దట్ ఈస్ ఆనంద భైరవి అని చూపించేద్దామని చాలా అనుకొనుంటారు. కాని చివరికి శరణ్య తప్పు నొప్పేసుకుని మీ ఆశల మీద, మీ నమ్మకాల మీద కొట్టలేనంత దెబ్బ కొట్టేసింది. పాపం అత్తయ్య గారు, మీరు మెచ్చిన కోడలు మీకు ఇచ్చిన ఈ షాక్ నుంచి అంత ఈజీగా బయటపడరేమో అనిపిస్తోంది. అసలే పెద్ద వయసు, హార్ట్ అటాక్లు గట్రా తెచ్చుకోకండే. ఈ ఇంటికి మీరేగా మా అందరి పెద్ద దిక్కు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.